అదో అక్షరాల గుడి, తల్లిదండ్రులేని అనాథలకు ఆదరించే అమ్మఒడి. అదే చల్లపల్లిలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలు, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యా వసతి కల్పించే అక్షరాలయం ఎన్టీఆర్ మోడల్ స్కూల్. సుమారు 400 మందికి పైగా విద్యార్థులకు అమ్మా నాన్న అన్ని అయ్యి చదివిస్తున్నారు నారా భువనేశ్వరి. Guys, the 10th, 9th has to start for 10th, and 10th has boys and girls. You all should aim to get the top rank. Okay, we'll be proud as Challapalli School, NTR Trust. We'll be very proud of that our student topped in the exam. Plus, it's very good for your future. Yes or no? Yes, ma'am. Yeah, that will fetch your future. Appudu, the other inter colleges or schools for your higher education, that will be the certificate will give you immediate, it will give you admission, and it will be, for your family to go down the risk of paying. Sometimes they won't be able to pay your school fees. Okay, when you do good in your studies, that will only fetch for your life. You don't have to depend on your parents. You'll feel very nice about yourself. You'll have the self-confidence. రక్తదానం మహాదానం. ఒక్క రక్తపు బొట్టు చాలా మంది జీవితాలు వెలిగిస్తుంది. ఆ గుర్తుగా మేము ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రారంభించాం. అట్లానే ట్రస్ట్ కింద గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్, కాలేజు, అది కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఎస్పెషలీ అది నేను చెప్పాలి మీకు. తర్వాత చల్లపల్లిలో ఇక్కడ ఒక స్కూల్. ఇప్పుడు అక్కడ గండిపేటలో స్కూల్ కానీ కాలేజ్లో మేము ఛార్జ్ చేస్తాం. అక్కడ స్టూడెంట్స్కి మేము ఛార్జ్ చేసి అక్కడ కూడా డే స్కాలర్సు, హాస్టలైట్స్ అందరూ ఉంటారండి. అక్కడ వచ్చే లాభాలు, ట్రస్ట్కి వచ్చే లాభాలు మేము ఈ చల్లపల్లి స్కూల్లో తీసుకొచ్చి ఇక్కడ అనాథ పిల్లలు, తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు, ఆ పిల్లల్ని మేము చదివిస్తున్నాం ఈ స్కూల్లో. ఇప్పుడు వరకు 6500 పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని బయటకు వెళ్ళారు. అది చాలా సంతోషమైన విషయం. చెప్పడానికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చింది. ఒక పాప భావజ్ఞ సాయి, తను 3rd ర్యాంక్ తెచ్చుకుందండి స్టేట్లో. అది మాకు సంతోషం ఇచ్చేది. చల్లపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికీ చెప్పటానికి. అట్లానే అదే కాకుండా ఎప్పుడన్నా ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్, మాకుండే వాలంటీర్స్, వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్ళాం. ఏ సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళినా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వాలంటీర్స్ మాకు ట్రస్ట్ కింద ఉన్నారు కనుక వాళ్ళు ఒక్క పిలిపిస్తే చాలు, వాళ్ళు రెడీగా మాకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు. మాకే కాదు, వాళ్ళు ప్రజలకి అందిస్తున్నారు మా ట్రస్ట్ ద్వారా. వాళ్ళకి ఎప్పుడు నా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళకు ఉంటుంది.